ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనంప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ గారు, బంగారం ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయంటే సెన్సెక్స్ ఎంత ఉందో బంగారం ధరలు కూడా అంతే ఉన్నాయి. సో అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంటే కాకుండా వేరే ఇతర ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏమున్నాయి గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అసలు? సార్ ఇప్పుడు ఒకప్పుడు గోల్డ్ మీద జనాలకి చాలా ఒక పిచ్చి ఆశ ఉండేది. ఇప్పుడు మీకు తెలిసినట్టే ఇండియన్ ఉమెన్ హ్యావ్ మ్యాక్సిమం గోల్డ్. ఎందుకంటే తరతరాలుగా బంగారం అనేది ఒక చాలా వాల్యుబుల్ అసెట్. దాంతో ఒక ఎమోషనల్ బాండింగ్. ఇండియన్స్ పర్టికులర్గా దాన్ని ఇన్వెస్ట్మెంట్లో మెజారిటీ జనాలు చూడరు. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వెల్త్. పర్టికులర్ ఆర్నమెంట్సే కదా, మెజారిటీ గోల్డ్ మన లేడీస్ ఏముండదు ఆర్నమెంట్స్. కానీ గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్గా ఆలోచించడం స్టార్ట్ చేసి రీసెంట్గా ఒక 10-20 ఏళ్ళు, అంతే ఒక 10-15 ఇయర్స్ నుంచి. ఇప్పుడు మీ గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. టు బి వెరీ హానెస్ట్, ఈక్విటీ మార్కెట్ కంపేర్ చేస్తే గోల్డ్ అంత పెద్ద రిటర్న్స్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ చూస్తే గత 20 ఏళ్లలో దాదాపు 14.5-15% CAGR రిటర్న్ ఇచ్చింది నిఫ్టీ. గోల్డ్ హ్యాస్ నాట్ గివెన్ ఈవెన్ 12% CAGR. లాస్ట్ 20 ఇయర్స్లో గోల్డ్ ₹1 వడ్డీ కూడా ఇవ్వలేదు. ఇట్ హెస్ నాట్ జనరేటెడ్ ఈవెన్ 1% మంత్లీ CAGR. ఓకే, అయితే కూడా గోల్డ్ మీద వ్యామోహం తగ్గలేదు. ఎందుకంటే ఇట్స్ ఏ ఎమోషనల్ అసెట్. గోల్డ్ 75,000 కొనేస్తున్నారు, 1,00,000 కొనేస్తారు, 2 లక్షలైనా కొనేస్తారు. ఎందుకు చెప్పండి? సి అల్టిమేట్లీ ఇట్స్ ఏ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఏం చెప్తుంది? సప్లై అండ్ డిమాండ్. గోల్డ్ సప్లై ప్రపంచ దేశాల్లో తగ్గిపోతుంది. ద అమౌంట్ ఆఫ్ గోల్డ్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లిమిటెడ్. కరెక్ట్. మెజారిటీ గోల్డ్స్ ఇఫ్ యూ లుక్ అట్ గవర్నమెంట్ లెవెల్, యుఎస్ మ్యాక్సిమం గోల్డ్ పెట్టుకుంది. బట్ పబ్లిక్ పీపుల్ లెవెల్కి వస్తే ఇండియన్స్ దగ్గర చాలా గోల్డ్ ఉంది. ఒంటి మీద ఉండే గోల్డే. అది ఒకటి. రీసెంట్గా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ ముందు నా ఫ్రెండ్ భార్య ఒకసారి నేను నెల గోల్డ్ కాయిన్ కొంటాను అని చెప్పింది. ఐ సెడ్ దట్స్ నాట్ ఏ గుడ్ వే. గోల్డ్ అనేది తీసుకోవాలి, పోవాలి, కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, లేదా లాకర్లో పెట్టాలి, ఇవన్నీ చేయొద్దు. ఆటోమేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నీ కెపాసిటీ ఉంటే ప్రతి వారం ఒక గోల్డ్ కొనుక్కో. ఆ అమ్మాయి, నా కూతురు ఉంది, నా కూతురు 25 ఇయర్స్ వచ్చే లోపల నాకు 1 kg గోల్డ్ కావాలి అని చెప్పింది. మ్యారేజ్ వయసు వచ్చి అప్పటికి నాకు ఒక 1 kg గోల్డ్. నేనేం చెప్పాను, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. వారం 1 గ్రామ్ కొనుక్కో. ఏడాదికి రఫ్లీ 52 వారాలు. 10 ఏళ్ళకి 520 వీక్స్. 20 ఏళ్ళకి 1040 వీక్స్. నువ్వు కరెక్ట్గా వారానికి 1 గ్రామ్ డిజిటల్ గోల్డ్ కొనుక్కో. ఆటోమేటిక్గా ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 20 ఏళ్ళ టైంకి నీ దగ్గర 1 kg గోల్డ్ ఉంటుంది. 52 వీక్స్ పర్ ఇయర్, 52 గ్రాములు ఒక ఏడాదికి వస్తుంది. 10 ఏళ్ళకి 520 గ్రాములు వస్తాయి. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఆటోమేటిక్గా నీ దగ్గర 1000 గ్రాములు బంగారం ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా గోల్డ్ కొనుక్కుంటే ఈరోజు ఎంత? ఆల్మోస్ట్ 7,000-7,500 పర్ గ్రామ్. కానీ కంటిన్యూస్గా కొంటూ ఉంటే గోల్డ్ కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కింద వస్తుంది. సో కొనుక్కుంటూ పోతే ఆ నంబర్ కూడా యావరేజ్ అవుతుంది. ఆ వొలటాలిటీ ఉంటుంది కదా గోల్డ్ ప్రైస్ది, అది బ్యాలెన్స్ అయిపోద్ది. అప్పుడు ఆ వాల్యూ బాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా అయింది? అన్నీ ఆటోమేట్ చేసుకోవచ్చు. మీరు సిస్టంలోనే మీ అకౌంట్లో ఆటోమేటిక్ సెట్టింగ్ వేసుకోవచ్చు. నాకు వీక్లీ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కో, లేదా 15 డేస్కి 1 గ్రామ్ గోల్డ్, లేదా నెలకు గోల్డ్. వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా కొనుక్కోవచ్చు. సెట్ చేసుకుంటే గోల్డ్ ఈజ్ అనదర్ అసెట్ క్లాస్ ఈరోజు. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఎందుకు జనాలకి గోల్డ్ మీద అంత ఇదంటే
పాతకాలంలో యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు జరిగితే ఆ ఒక ఊరు ఎలా ఉంటుందో ఎవరు ఊహించుకోలేరు, పారిపోతారు. ఇప్పుడు ఈ సామ్రాజ్యం మీద ఇంకొక సామ్రాజ్య యుద్ధానికి వెళ్తే ఆ సామ్రాజ్యం ఓడిపోయిందంటే మెజారిటీ టేక్ ఓవర్ చేసుకుంటే అది ఒకటి, గవర్నమెంట్ చేంజ్ అయితే ఒకటి, వాళ్ళు ద్వేషం ఉంటే ఆటోమేటిక్గా ఆ ఊరు జనాలు పారిపోతారు. వాళ్ళు ఎలా పారిపోతారు? ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళేది బంగారమే. ఆవులు తీసుకుపోవడం ఈజీ కాదు. దవస ధాన్యాలు, భూములు, పత్రాలు ఏం చేస్తావు? ఇప్పుడు మన దగ్గర బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీరు డిజిటల్ గోల్డ్ పెట్టచ్చు, ఫిజికల్ గోల్డ్ పెట్టుకోవచ్చు. కానీ ఆ కాలంలో అలాంటి అవకాశాలు లేవు. అందువల్ల గోల్డ్కి ఒక విపరీతమైన ఒక అటాచ్మెంట్ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు పత్రాలు ఉన్నాయి, భూములు, ఈ బిల్డింగ్ నాది, ఈ సైట్ నాది, ఈ ప్రాపర్టీ నాది అని చెప్పుకునేకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. కానీ ఆ కాలంలో ఉండేది కాదు. ఎందుకంటే అందుకే వాళ్ళు ఉండే అన్ని మూవబుల్ అసెట్లలో గోల్డ్కి అంత ప్రత్యేకత, అంత ప్రాముఖ్యత, అంత ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు కొందరు లేడీస్, నాకు ఆడపిల్ల ఉంది, నాకు బంగారం కావాలంటే దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మెథడ్. నీ కెపాసిటీ ఉంటే వీక్లీ ఒకటి తీసుకో, దమ్ముంటే రోజు 1 గ్రామ్ తీసుకో, ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ కదా. కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఎందుకంటే 12% పైన వస్తా లేదు అక్కడ రిటర్న్. ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ 12%. మీరు ఏ ఈక్విటీ షేర్లో పెట్టండి ఇంకా ఎక్కువే వస్తుంది. మీరు ఎఫ్ఎంసీజీలో టాప్ కంపెనీ తీసుకోండా, నెస్ట్లే తీసుకోండా, రిలయన్స్ తీసుకోండా, సాఫ్ట్వేర్లో టీసీఎస్ తీసుకోండా, ఆటోమొబైల్లో టాటా మోటార్స్ తీసుకోండా, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక కంపెనీ తీసుకొని డబ్బులు వేసేస్తే మీరు మినిమం 15% పైన వస్తుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ గోల్డ్ కన్నా స్పీడ్గా పైకి వెళ్తుంది. కానీ కొందరు ఏం చేస్తారు, నాకు ఒక స్ప్రెడ్ ఉండాలి, 20% అలొకేషన్ ఇస్తాను గోల్డ్కి, నేను ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే 20 లక్షలు గోల్డ్ పెట్టుకుంటా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ క్వశ్చన్ కోసం. దాని తప్ప ఇప్పుడు మీరు సిరియా, ఇరాక్ యుద్ధాలు జరిగినాయి, సమస్యలు ఉన్నాయి ఆ దేశాల్లో, అక్కడని గోల్డ్ చాలా డిమాండ్ ఉంటుంది. వై? మీ బిల్డింగ్స్కి వాల్యూ ఉండవు. యుద్ధాలు జరిగేటప్పుడు వెన్ ఎవర్ దెర్ ఈస్ అ వార్, ఉక్రెయిన్ ఏమైంది, నేలమట్టం అంటే బ్యాంక్లో ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేస్తావు? 2 వర్క్ అయ్యేది, బంగారము క్యాష్ అంతే, ఇంకేం లేదు. దర్ ఇస్ నో అదర్ అసెట్. దట్ ఈజ్ వై పీపుల్ సే కొంచెం క్యాష్ ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి. అత్యవసరమైన ఒక సన్నివేశం వస్తే అప్పుడు క్యాష్ ఉండాలి. ఒట్టి డిజిటల్ అమౌంట్ ఈజ్ నాట్ ఎనఫ్ అంటారు. అక్కడ కూడా ఛాలెంజ్ ఉంది, డిమానిటైజేషన్ వస్తే ఆ డబ్బు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఛాలెంజెస్ మార్కెట్లో ఉంటాయి. సో అందుకోసమే గోల్డ్లో వాళ్ళ ప్రిఫరెన్స్. ఇప్పుడు కొందరు నాకు ఎక్కువ రిటర్న్స్ అవసరమే లేదు, నాకు గోల్డ్ చాలు, I love gold, I'll invest in gold, I don't care about other returns. నేను కంపేర్ చేసుకోను వేరే అసెట్ల మీద, నాకు గోల్డ్ కావాలి కొనుక్కుంటాను. అలా కొనుక్కునేవాళ్ళు ఈ ఆర్నమెంట్లు కొనే కన్నా ఇలాంటి ఈటీఎఫ్ గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచిది. మేము చాలామందికి ఈ రికమెండేషన్ ఇస్తాం. చాలామంది మా క్లయింట్స్కే ఆటోమేటిక్ సెట్టింగ్ చేసి పెట్టినాం, వీక్లీ, మంత్లీ, ఆల్ ఆప్షన్స్, వెరీ ఈజీ. ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. అక్కడ ఎలక్ట్రానిక్ గోల్డ్ మీరు ఎలా మీ శాలరీ అకౌంట్లో వస్తుంది కదా, పాత కాలంలో మీకు ఒక యూనో ఎన్వెలప్లో వచ్చేవాళ్ళు శాలరీ, ఆ కాలం పోయింది. డబ్బు ఎక్కడుంది మీది? బ్యాంక్లో కదా. బ్యాంక్లో డబ్బు ఉంది, అర్థం ఏంటి, ఒక రికార్డ్ ఉంటుంది అక్కడ, దిస్ మచ్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ అని. అలాగే గోల్డ్ కూడా ఒక క్రెడిట్ ఉంటుంది అంతే. సో దెర్ ఆర్ పీపుల్ ఈవెన్ టుడే, ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ దాన్ని నచ్చుకుంటారు. ఎవరు నచ్చుకుంటారంటే ఎఫ్డీలో పెట్టే కన్నా బంగారంలో పెట్టుకుంటే గుడ్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల గోల్డ్ ఈజ్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిస్క్ అవర్స్ పీపుల్. ఎవరు రిస్క్ తీసుకోలేరో వాళ్ళకి గోల్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఎవరు రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి ఈక్విటీ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఇది ఒక రేషనల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. థ్యాంక్ యూ సార్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, గోల్డ్ పైన వచ్చే రిటర్న్స్ గురించి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆర్నమెంట్ మాత్రమే కాకుండా వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, ఏంటి, అసలు ఓవరాల్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి చాలా చక్కగా, చాలా సరళమైన భాషలో
మీ యొక్క అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.